నువ్వులతో ఆవకాయ పచ్చడి పెట్టానండి నేను. అది ఎలా పెట్టానో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి పట్టుకుని చూడండి. చాలా కమ్మగా ఉంటుందండి ఇది. నువ్వులు కాబట్టి కమ్మగా ఉంటుంది. హాయ్ అండి, మామిడికాయ పచ్చడి నువ్వులు వేసి పెట్టానండి. చూపిస్తాను. 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాను. ఒక గిన్నెలో తీసుకున్నానండి 2 కప్పుల ఆయిల్. దానిలోనే ఒక స్పూను ఇంగువ వేస్తున్నాను. మీకు ఇంగువ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒక స్పూను పసుపు వేసాను. ముక్కలన్నీ మామిడికాయ నీట్గా కడిగి ముక్కలు కొట్టించుకొచ్చారండి. అవి టెంకకున్న పొప్పర తీసేయాలి. ఇవి ముక్కలు కొలిసి పెట్టుకుంటున్నాను అండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు. నువ్వులతో పట్టుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. కారము అవి ఏమి వేయము. అది తెలంగాణలో పట్టుకుంటారండి. ఇది చాలా బాగుంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది, అస్సలకి పాడవదు. ఎనిమిది కప్పులు ముక్కలు తీసుకున్నా అండి చిన్న గిన్నెతో. ఈ ముక్కలకి ఆయిల్ అంతా బాగా పట్టించాలి. ఇలా ఆయిల్ పట్టిస్తే అండి ముక్క అసలు పాడవకుండా చాలా గట్టిగా బాగుంటుంది. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా అలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. పచ్చిమెంతులు వేసానండి 1 స్పూను. నువ్వులు కొంచెం వేయించాను. మరి ఎక్కువ వేయించకూడదండి, కొంచెమే వేయించాలి నువ్వులు. 2 కప్పులన్నర వేసానండి. 2 కప్పులైనా వేసుకోవచ్చు. కొంచెం మనకి ఊడుపు కావాలి కదా, అందుకని 2 కప్పులన్నర వేసాను. అది మిక్సీ పట్టేసి నువ్వులు కొద్దిగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. చల్లారకుండా పడితే అండి అది అంటుకుపోతుంది, పేస్ట్ కింద అయిపోద్ది. 3/4 వంతు ఆవపిండి వేసానండి. మెంతిపిండి వేసాను. 2 టీ స్పూన్లు మెంతిపిండి వేసాను. ఉప్పు కూడా అండి 3/4 కప్పే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. 3వ రోజున కలిపిన తర్వాత సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. మనం దేనిలో పెడుతున్నామో దానిలో కొంచెం అడుగున ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే అండి ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. నేను కొంచెమే కాబట్టి అండి నేను అదే గిన్నెలో కలిపేస్తున్నాను. ఎక్కువైతే బేసిన్లో కలుపుకోవచ్చు, పెద్ద పళ్ళెంలో అయినా. నేను ఏదో టేస్ట్ కొరకు కొంచెమే పట్టాయండి ఎప్పుడన్నా వేసుకోవటానికి. ఇలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా కొద్దిగా పట్టుకుని ఒకసారి చూడండి, నచ్చితే పట్టుకోవచ్చు. రెండు కాయలతో అయినా పట్టుకోవచ్చండి, టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ తెలుసుకోవాలంటే 2 కాయలతో అయినా పట్టుకోవచ్చు. బాగా ఈ నువ్వు పిండి అది పట్టించాలి. నువ్వులైతే ఎప్పుడైనా బాగా ఎర్రగా ఏగిపోకూడదు, ఏగిపోతే కొంచెం చేదొస్తుందండి పచ్చడి. కొద్దిగానే వేయించాలి దోరగా.
ఉప్పు సరిపోతాయండి, ఆయిల్ కూడా ఎక్కువ వేసేసుకోక్కర్లేదు. ఉప్పు సరిపోతే అసలు పాడవదు. ఇలా మంచిగా కలిపి ఆ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను.